ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు నువ్వెవరువో, నీవేమై ఉన్నావో, నీ అక్కరేంటో, నీ అవసరత ఏంటో సూటిగా దేవునితో మాట్లాడు. మామూలుగా ఏదో టైం పాస్ కోసం కూర్చోవద్దు. 2 గంటలు అలా కూర్చుంటే దేవుడు జవాబిస్తాడని అనుకోవద్దు. నువ్వు కూర్చున్న వెంటనే గురి కలిగిన ప్రార్థన నువ్వు చేయాలి. లక్ష్యముతో కూడిన ప్రార్థన చేయాలి. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రార్థన ప్రారంభించాలి. నువ్వు దేని కొరకు మొరపెడుతున్నావు, ఏ విషయాల్లో నీకు జవాబు రావాలని నువ్వు కోరుకున్నావో ఎరిగిండు నువ్వు ప్రార్థన చేయాలి. అయోమయంగా నువ్వు ప్రార్థనలోకి వెళ్ళకూడదు. అన్ని ప్రార్థన చేసిన తర్వాత ఇదే జరగాలి, ఇలానే జరగాలి, ఇలానే ఉండాలనే మొండి పట్టుదలని నీ జీవితంలోంచి ఆ పట్టుదలను తీసివేసుకొని, అయ్యా ఇవన్నీ నేను అడిగాను, నీ చిత్తమైతే ఇవన్నీ నాకు దయచేయి, లేదంటే ఇంతకన్నా శ్రేష్టమైందే నాకు దయచేయి. ఏమని అడగాలండి? నీ చిత్తమైంది నాకు దయచేయి, లేదంటే ఇంతకన్నా శ్రేష్టమైంది నాకు దయచేయి. నీ దేవుడు నువ్వు అడిగిందైనా ఇస్తాడు, అంతకన్నా శ్రేష్టమైందైనా నీకు ఇచ్చి నేను దీవిస్తాడు. దేవుని ప్రియ జనాంగమా, ఆయన ఎప్పుడైనా నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా మన దేవుడు. అలాంటప్పుడు ఆయన కీడెలా చేస్తాడు? నీకు మేలు చేసే దేవుడు కీడెలా చేస్తాడు? ఆయన కీడు ఎవరికీ చేయజాలడు. ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు, కీడు నుంచి తప్పించేవాడు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? ప్రార్థన అంతా అయిన తర్వాత ఈ ప్రార్థన మర్చిపోవద్దు. ప్రభువా, నీ చిత్తమైతే నేను అడిగిన వాటికి జవాబు ఇవ్వు, లేకపోతే నీ ఆలోచన చొప్పున ఇంతకన్నా శ్రేష్టమైనవి నా జీవితంలో అనుగ్రహించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దైవ కార్యాలను చూడగలుగుతావు.